సక్సెస్ స్టార్ట్ అయ్యి వ్యూవర్షిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ ఇనీషియల్ స్టేజెస్లో మీ ఫీలింగ్ ఏంటి? అండ్ ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఇన్కమ్తో స్టార్ట్ అయింది? సో బేసిక్గా ఇది స్టార్ట్ చేసింది కార్తిక్ చిర్రా అని. సో ఏదైనా అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇప్పుడు అవుతుంది. ఇంతకాలం దీన్ని ఇలాగా ఇదే లెగసీతో ముందుకు నడిపించడానికి కారణం అయితే అతనే. సో నేను ఫస్ట్ ఏది స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన కథ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అతను అలాగే ఎగ్జైట్ అవుతాడు. సో అంటే ఇది ఏమీ రూపాయి కూడా జనరేట్ చేయనప్పుడు ఎలాగైతే అతను ఎగ్జైట్ అయ్యాడో నేను చెప్పే కథలకి, ఈ రోజు కూడా అలాగే ఎగ్జైట్ అవుతాడు అనమాట. ఒకవేళ నేను చెప్పింది ఆడకపోయినా సరే, అంటే సరిగ్గా వ్యూస్ రాకపోయినా సరే, సో ఎందుకు రాలేదని ఒక డిస్కషన్ పెట్టుకుంటామే తప్ప దాని నెక్స్ట్ ఇంకోటి అలా మూవ్ ఆన్ అయిపోతాం అనమాట. ఇప్పుడైతే పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసే సినిమాలకి ఏంటంటే కథగా మాట్లాడుకున్నప్పుడు బాగానే అనిపిస్తుంది. సో అది ఫైనాన్సర్లని అదేని ఆర్టిస్ట్ డేట్లని ఇలా మల్టిపుల్ ఇవి వచ్చేసరికి అవి ఎక్కడో దగ్గర నలిగిపోతుంది కథ. సో ఇక్కడ నాకున్న ఫ్రీడమ్ ఏంటంటే నేను ఏదైతే ఫీల్ అయ్యానో, సో మేము ఎక్కడ కమర్షియల్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోం అనమాట. ఈ వీడియో నుంచి మనం ఎంత లాగేయాలి, ఎంత వ్యూవర్షిప్ లాగేయాలి, ఇలా ఎప్పుడూ ఉండదు అనమాట. రీసెంట్గా కీర్తిశేషులు అని ఒక సిరీస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఆ సిరీస్. అది కేవలం ఏంటంటే చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పడమే. యాక్చువల్గా మాది కామెడీని మెయిన్ టార్గెట్ కింద చేస్తాం అనమాట. దాన్ని కూడా జనాలకు చెప్పాలి. దాన్ని కూడా ఇప్పుడు పున్నమి నరకం నుంచి ఎలా తండ్రిని తప్పించాలనే కాన్సెప్ట్ అది అనమాట. సో అలాంటి విషయాన్ని కూడా మనం చెప్పాలి. సో చాలామంది చనిపోయిన తర్వాత గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఏం చెప్పడం, చివరి కోరిక ఏంటి, నేను చనిపోయిన తర్వాత నాది ఇలా చేయరా అలా చేయరా అని ఎవరు చెప్పుకోరు. కానీ చెయ్యాల్సింది పిల్లలే. కానీ పెద్దోళ్ళు ఎవరో దాన్ని మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కానీ అల్టిమేట్ ట్రూత్ ఏంటి, మనిషి ఎప్పటికైనా కాలం చేయాల్సిందే కదా. సో అలాంటి దాన్ని కూడా మనం అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ అర్థమయ్యే విధంగా మనం దాన్ని చెప్తున్నాం అన్నమాట. అవేర్నెస్ తీసుకొస్తున్నాం, ప్రతి ఒక్కరికి తెలిసి. అదనమాట. సూపర్ అండి. అండ్ ఎక్కువగా మీకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి 100% బయట మిమ్మల్ని గుర్తుపడతారు, లేదా వాయిస్లో అయినా సరే గుర్తుపడతారు కదా. మీకు బయట ఏమని అడుగుతుంటారు? గుర్తుపట్టడం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒక 1 year బ్యాక్ మా ఫాదర్ నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారండి. విజయనగరంలో బ్లైండ్ స్కూల్లో నా బర్త్డేకి వాళ్ళకి చిన్న ట్రీట్లా భోజనంలా పెట్టారనమాట. సో నాకు సడన్గా ఫోన్ చేసి రమ్మన్నారు. వెళ్ళాను. నేను దాని మీద రీల్ కూడా చేశాను, ఉంటుంది. సో పెడుతున్నంతసేపు తినేశారు వాళ్ళు, నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు, అంతా అయిపోయింది. సాయి కిరణ్ అన్నకి చెప్పండి అని అన్నారు. అంతా సాయి కిరణ్ అన్నంత వరకు వినండి అనమాట. సో వాళ్ళు ప్లేట్లు కడుగుతారు కదా, అక్కడ వన్య మాస్టర్ అని సరే నాకు వినబడింది. ఎవరో పిల్లాడు మాట్లాడుతున్నాడు అని. ఏదో వన్య మాస్టర్ అంటున్నావు ఎట్రా, దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాను నేను. ఫిల్మ్ ఇమోజినియా అన్నాడు. బ్లైండ్ కదరా, నాకు అర్థం కాలే. బ్లైండ్ పీపుల్ కదా, వీళ్ళకి ఎలాగ అసలు ఫిల్మ్ ఇమోజీ గురించి తెలిసిందే అని చెప్పి నేను అనుకుంటే, ప్రతి ఒక్కడికి ఫిల్మ్ ఇమోజీ గురించి తెలుసు. అక్కడ ప్రతి పిల్లాడు విత్ డైలాగ్ లవ్ చెప్పేస్తాడు మీకు. ఇప్పుడుకైనా వెళ్ళి అడగండి, ఫిల్మ్ ఇమోజీ సాయికరణ అని అనండి చాలు. నాన్న వినండి మారే, చదవండి మారే అని పాట పాడతారు వాళ్ళు. తెలుసా, వన్య మాస్టర్ అంటే అంత ప్రాణం వాళ్ళకి. మధు క్యారెక్టర్ అన్నా, మహేష్ క్యారెక్టర్ అన్నా అంత ఫాలో అవుతారు. మొన్న బర్త్డేకి నేను వెళ్ళాను అనమాట. స్వయంగా వాళ్ళకి ట్రీట్ ఇద్దాం అని చెప్పి వెళ్ళి అక్కడ నీట్గా అంతా చేసి వాళ్ళతో కూర్చొని నేను ఒక ఎపిసోడ్ చూశాను. అప్పు చెప్పేస్తున్నారు వాళ్ళు అక్కడ డైలాగ్స్. నాకే గుర్తుండదు, రాసిన నాకే గుర్తుండదు. ప్రతి డైలాగు ఆడు కూడబడికినట్టుగా చెప్పేయడం నవ్వుకోవడం. అంతకు మించి రికగ్నైజేషన్ నాకేం కావాలండి. రోడ్డు మీద వెళ్ళిన నాకు గుర్తుపెట్టినా పట్టకపోయినా నాకు పెద్ద ఏం ఉండదు. వాడిని చూస్తే చాలు, నన్ను చూసి నాతో ఏదో చేసేయాలని అయితే నాకు కోరిక లేదు. అంటే బ్లైండ్ పీపుల్ కూడా వాళ్ళు విని అది నా ముఖం కూడా ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. కానీ
నా నా బర్త్డేకి టీం అంతా చిన్న సర్ప్రైజ్ వీడియో చేశారండి. అందులో క్లిప్ ఉంటుంది చూడండి. నేను వెళ్ళి వాళ్ళ ముందు నించోగానే కూర్చొని అని చెప్పి కుర్చీ తెచ్చేస్తున్నారు వాళ్ళు, బ్లైండ్ పీపుల్ అందరూ. వాళ్ళకి అంతా తెలుసు కదా వాళ్ళ రూములు ఎక్కడ ఉంటాయి, వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళాను నేను. కుర్చీ తెచ్చేసి పర్లేదురా నేను కింద కూర్చుంటాను అంటే, కూర్చొని నిన్నెవడాపోతాడు అని అన్నట్టు నన్ను కూర్చోమంటున్నారు వాళ్ళు. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నేను, నాకేదో అసలు ఫిల్మీ మ్యూజిక్ అంతకన్నా పెద్ద అవార్డు ఎవరు ఇవ్వలేరు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సూపర్ అండి, సూపర్ సూపర్. సో ఆ రోజు కార్తీక్ అన్నయ్య దగ్గర నుంచి అందరికి అది మర్చిపోలేని ఇదనమాట. ఫర్ ఎవర్ మెమరీ. అది ఎన్ని వచ్చినా కూడా దీనికి మించి ఎవరు ఫిల్మీ మ్యూజిక్ పొగడలేరు, ఎవరు దీనికి ఏ అవార్డులు ఇవ్వలేరు. ప్లే బటన్లు ఎన్ని వచ్చినా అంతే ఈ ఆనందం అయితే ఇవ్వలేరు అండి. సూపర్ అండి. అది నిజంగా ఒక డ్రీమ్. ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. ఎంతవరకు పరిగెట్టినా కూడా ఒక నేమ్ కావాలి, ఒక గుడ్ విల్ ఉండాలి అనేది అది ఆలోచిస్తారు. అది మీరు అక్కడే కొట్టేశారు. 100% అనిపించింది నాకైతే అక్కడ. అంటే మనకి ఒక నిజంగా నేను ఏదైతే మనసు పెట్టి రాశాను ప్రతి ఎపిసోడ్ అలాగే రాశాను. జనాలు ఎంటర్టైన్ అవ్వాలనే రాశాను. సో మనుషులు కాదు వాళ్ళ మనసుల్లోకి దూరం మనం. సో అది నాకు మర్చిపోలేను. సూపర్. అండ్ ఫస్ట్ వీడియో మీకు గుర్తే ఉంటుంది కదా, ఫిల్మీ మోజ్లో మీరు చేసినటువంటి మోజ్తో చేసిన ఫస్ట్ వీడియో ఏంటి? అది రిలీజ్ అయిన తర్వాత మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీది కానీ కార్తీక్ గారిది కానీ? ఫిల్మీ మోజ్ ఛానల్కి అసలు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఓన్లీ అక్కడ మీరు పక్కన ఉన్న ఆ హెడ్ లాగా ఒకటి ఉంటుంది. సో ఆడు మూవీ రివ్యూస్ చెప్తాడు అనమాట. సారీ కదా, మూవీ రివ్యూస్ చెప్తారనమాట. సో అలాగా ఆ వీడియో పెట్టాం. దానికి అసలు వ్యూసే లేవు. మేమే 10 సార్లు చూసుకుంటే దానికి 100 వ్యూస్ వచ్చాయి. ఈ రోజున ఇలా పెట్టంగానే 1000 కామెంట్లు వచ్చేస్తాయి. నాకు అర్థం కాదు, రేపు స్పామ్ అనుకుంటారు అలా పెట్టకండి. సో 1000 వ్యూస్ రావేమో కానీ ముందు ఫస్ట్ వ్యూ, ఫస్ట్ లైక్, ఫస్ట్ కామెంట్ అని చెప్పని ఎంతమంది వెయిట్ చేస్తారు తెలుసండి. అసలు నవ్వొస్తుంది. మీ సబ్స్క్రైబర్స్ కి ఎప్పుడైనా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం కానీ, వాళ్ళు ఎప్పుడైనా మీతో మాట్లాడడం కానీ, మీరు ఎప్పుడైనా లైవ్ చేయడం కానీ జరిగిందా? చాలాసార్లు లైవ్ ఇచ్చాం. అలాగే 2 మిలియన్ వచ్చిన తర్వాత వైజాగ్ మంత్రీస్ హోటల్లో చిన్న మీటప్ కూడా ప్లాన్ చేసాం అనమాట. అది కూడా చాలా బాగా అయింది. కాకపోతే అప్పుడు రిస్ట్రిక్షన్స్తో కోవిడ్ సర్టిఫికేషన్స్ ఉంటే తప్పితే లోపలికి అలౌ చేయొద్దు అన్నంత రిస్ట్రిక్టెడ్గా జరిగింది అనమాట. కానీ చాలా బాగా అయింది. సూపర్ అండి. నిజంగానే ఫిల్మీ మోజ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఫాలోవర్స్ అనండి, ఫ్యాన్స్ వద్దులేండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి ఫ్యాన్లు కాదండి, అంతే అంటారా? ఫాలోవర్స్ అంతే, మమ్మల్ని ఫాలో అవుతారు. అంటే నిజంగా ఒక వ్యక్తి ఒకప్పుడు సీరియల్స్ కోసం, ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఈవినింగ్ 7:30 అవుతుందా, లేకపోతే 9:30 అవుతుందా, 8:30. అంటే వాళ్ళకంటూ ఒక ఇష్టం. అంటే ఈ మోజీస్ కి ఫ్యాన్స్ ఉన్నారండి, మీకు కాదు. మోజీ ఫ్యాన్స్ నాకంటే నేను ఒప్పుకోనండి. నా రైటింగ్స్ కొన్నారంటే మళ్ళీ ఒప్పుకుంటాను. రైటింగ్ క్రెడిట్స్ అండ్ యూ ఎస్పెషల్లీ బికాజ్ మెయిన్ బేస్మెంట్ మీరు కదా, పిల్లర్ మీరు. ఈ రెండు స్ట్రాంగ్ గా ఉంటేనే ఇంతమంది చూస్తున్నారు. సో మీరు ఒప్పుకోకపోయినా, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా క్రెడిట్ మీదే ఫస్ట్ థింగ్. అండ్ ఫ్యాన్స్ మాత్రం మీరు అనొద్దు అన్నారు కాబట్టి మీ ఫాలోవర్స్, కానీ మోజెస్కి ఫ్యాన్స్ మధు కొండొచ్చు.